ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. విదేశాల్లో తలదాచుకున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. నిందితుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తోంది సిట్. ఇప్పటికే జైల్లో ఉన్న నిందితులకు బెయిల్ రాకుండా పిటిషన్లు వేసింది. లిక్కర్ స్కామ్ వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తే ఇక కుంభకోణం ఎక్కడ ఉంటుందని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. ఇందుకు కూటమి నేతలు బలంగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు మద్యం వ్యాపారం నిర్వహిస్తే కుంభకోణం జరిగే అవకాశం లేదని, ప్రభుత్వమే నిర్వహించడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మలి విడత ఛార్జ్షీట్ను కూడా అతి త్వరలో వేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. 268 మంది సాక్షులను ప్రశ్నించారు. 4 అధికారుల 164 స్టేట్మెంట్స్ ను కూడా సిట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజిత్ భార్గవ్ ను కూడా సిట్ రోజంతా ప్రశ్నించింది. మళ్లీ విచారణకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పుడు సూత్రధారుల కోసం సిట్ వేట మొదలుపెట్టింది. సిట్ అధికారులు హైదరాబాద్, బెంగళూరు వెళ్లారు. కొంతమందిని ప్రశ్నించడంతో పాటు కొన్ని చోట్ల సోదాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. పాత్రధారులు తేలిపోవడంతో ఇప్పుడు ముడుపులు అందుకున్న సూత్రధారులు మొత్తం ముడుపుల వ్యవహారానికి ప్లాన్ చేసిన బిగ్ బాస్ పైనే సిట్ దృష్టి సారించింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో సిట్ అధికారులు అత్యంత గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 12 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 29న జరగబోతోంది.